న్యూస్. ఆసియా కప్ నుంచి టీమిండియా వైదొలిగినట్లు తెలుస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో జరిగే ఆసియా కప్ ఆడేదే లేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వచ్చే నెలలో జరిగే ఉమెన్స్ ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ నుంచి తప్పుకుంటున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఈవెంట్ల నుంచి తప్పుకోనున్నట్లు బీసీసీఐ అధికారులు చెబుతున్నారు. శ్రీలంక, యూఏఈ వేదికగా జరిగే ఆసియా కప్ జరగనుంది. ఇటు జూన్లో మహిళలు, సెప్టెంబర్లో పురుషుల ఆసియా కప్ నుంచి టీమిండియా తప్పుకుంటున్నట్లు బీసీసీఐ తెలిపింది. బీసీసీఐ నిర్ణయంతో మెన్స్ ఆసియా కప్ భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక ఆసియా కప్ లో పాల్గొంటాయి. ఇటు మిగతా జట్లు క్వాలిఫైయర్ ఆడి ఎంట్రీ ఇస్తాయి. ఒకవేళ ఆసియా కప్ నుంచి టీమిండియా తప్పుకుంటే స్పాన్సర్స్ కూడా వెనక్కి వెళ్లే అవకాశం ఉంది. బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే నేపాల్ క్రికెట్ కు మంచి అవకాశం దక్కనుంది. నేరుగా ఆసియా కప్ కు అర్హత సాధిస్తోంది.